నమస్కారం. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. పట్టణంలోని సావిత్రిపేటలో గల పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి తణుకు రోడ్డు, భీమవరం రోడ్డు, నల్లజర్ల రోడ్డు, యాగర్లపల్లి సెకండ్ ఫ్లైఓవర్, ఏలూరు రోడ్డు మీదుగా తిరిగి పార్టీ ఆఫీస్కి చేరుకుంది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ టౌన్, రూరల్, పెంటపాడు మండలాల అధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్, చిట్టూరి బాపన్న, కైగాల శ్రీనివాస్, ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలోనే అత్యధికంగా 4,000 రూపాయలు పెన్షన్గా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం కోరుతూ పలువురు అర్జీలు అందజేశారు. చిత్తశుద్ధి కలిగిన కార్యక్రమం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా మాతో చేయిస్తున్న మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారానికి ఒక రోజు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు మనస్ఫూర్తిగా మరి కూటమి ప్రభుత్వాన్ని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వేళ ఏదైతే ఈ పెన్షన్ కార్యక్రమం అనేది 4,000 రూపాయలు అనేది ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్, రూరల్, పెంటపాడు మండలాల అధ్యక్షులు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం బోడపాడు బడి సమస్య గ్రామం దాటి మండల కేంద్రానికి చేరుకుంది. ఊర్లో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోనే 6, 7, 8 తరగతులు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా దీనికోసం ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా ఇటీవల గ్రామంలోని పాఠశాల ముందు నిరసన ప్రదర్శన చేశారు. తాజాగా శుక్రవారం మండల కేంద్రమైన పెంటపాడు చేరుకుని మండల విద్యాశాఖ అధికారులను కలిసి విన్నవించేందుకు ప్రయత్నించారు. వారు అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం ముందు కొద్దిసేపు ధర్నా చేశారు. మా బడి మా ఊర్లోనే ఉంచాలంటూ నినదించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సీతారత్నంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బండి లక్ష్మీదుర్గ మాట్లాడుతూ 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముదునూరు హైస్కూల్కి వెళ్లి చదవాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. గ్రామంలోనే తరగతులు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అండి మాది పెంటపాడు మండలం బోడపాడు గ్రామం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి. అయితే మా బోడపాడు గ్రామంలో గత సంవత్సరం వరకు కూడా 8వ తరగతి వరకు స్కూల్ ఉండేదండి. అయితే స్ట్రెంత్ తగ్గిపోయారన్న కారణంతో స్కూల్ తీసేసి ముదునూరులో కలిపేయడం జరిగిందండి. అయితే ముదునూరు వెళ్లే దారిలో పిల్లలు చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్నారండి. ఆటో ఆగిపోయినప్పుడు బాగు చేయడానికి గట్రా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ పిల్లలు కూడా ఆటోలు కుదురు కూడా ఉండట్లేదండి. కిక్కిరిసి ఆటోలో ఎక్కడం, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులు, వేలు నొప్పులు అలా అనడం చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అదే కాకుండా ముదునూరు స్కూల్లో వెళ్లేటప్పుడు తాగుబోతోళ్ళు చాలా మంది ఉన్నారండి దారిలో. ఇవన్నీ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. పెడితే మా ఊర్లో స్కూల్ పెట్టండి సార్, లేదంటే మా పిల్లల్ని చదువు మానిపించేసుకుని మేము ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటామండి. దయచేసి ఈ విషయం నారా లోకేష్ గారి వరకు కూడా తీసుకెళ్లాలని మీడియా వాళ్ళని కూడా కోరుకుంటున్నామండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కాళ్లలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, ఉండి పాలకోడేరు మండలాల పార్టీ అధ్యక్షులు పీవీఆర్కే ఆంజనేయరాజు, చల్లబోయిన పాపారావు, ఆకివీడు పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్, జడ్పీటీసీలు ఎండగండి శ్రీను, రణస్థల కనకదుర్గ, మున్సిపల్ కౌన్సిలర్లు గేదెల అప్పారావు, పడాల శ్రీనివాసరెడ్డి, పుప్పాల సత్యనారాయణలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో 1 నెల 1 నియోజకవర్గం 4 ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్తో కలిసి ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
గత ప్రత్యేక ప్రజా వేదికలలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ఆనందరావు, వివిధ శాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ప్రదర్శనలో మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు పాల్గొని మాట్లాడారు. నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నందిగం భాస్కర్ రామయ్య, బూరుగుపల్లి సుబ్బారావు, గిరిజాల బాబు, కాంశెట్టి సత్యబాబు, ఐ. పుల్లారావు, గండేపల్లి రామకృష్ణ, కె. ప్రసాద్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు నిర్మిస్తున్న 5 ప్రధాన వంతెనల పనులను అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఇందుపల్లి, నల్లచంద్రరావు, కామనగరువు, సవరపాలెం, చల్లపల్లి ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న వంతెనల పనుల పురోగతిని వారు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత అమలాపురంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిందన్నారు. ప్రజల రాకపోకలు సులభంగా ఉండేందుకు ప్రత్యేక నిధులతో 5 వంతెనలను నిర్మిస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ అమలాపురం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వంతెనల నిర్మాణం పూర్తయితే ప్రజలకు, వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయాలని వారు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బహుళ ద్వాదశి సందర్భంగా శుక్రవారం స్వామివారి శాంతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వక్షీణ పూజ, పుణ్యావచనం, పాణిగ్రహణం, మాంగళ్య ధారణ కార్యక్రమాలను వేద మంత్రోచ్చారణలు, గోవిందనామ స్మరణల మధ్య ఘనంగా జరిపించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు హాజరయ్యారు. శాంతి కళ్యాణంలో పాల్గొంటే వివాహ యోగం కలగడం, అనారోగ్య సమస్యలు తొలగడం, శత్రుబాధలు నివృత్తి కావడం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలను అమలు చేయకపోవడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికైనా ఆ హామీలను అమలు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఎందుకు మూలంగా చేయలేదు, ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయ్యారు, ఫెయిల్యూర్ అయ్యింది వెంబటే చేయండి, ఇప్పటికైనా చేయండి అని ఒక ఖచ్చితమైనటువంటి సంకేతం చెప్పడం కోసమే ఈ ఒక ర్యాలీ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యార్థులు ఎంతో సఫర్ అవుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులకి ఇంతవరకు ఫీజు పడలేదు. ఫీజు పడకపోవడం మూలంగా ఆ కాలేజీ వాళ్ళు 70,000 కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అప్పు తప్పు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మామిడి రైతులు ఆ మామిడికి తగినటువంటి ఒక పంటకి గుర్తింపు లేక ఎంతో సఫర్ అవుతున్నారు. ఒక కేజీ 10 రూపాయలు ఉండాల్సింది కేజీ 2 రూపాయలు 3 రూపాయలు కొనడం మూలంగా రైతులు ఎంతో సఫర్ అవుతున్నారు. ఇలాగ అనేక సమస్యలు ప్రజల్లో ఉన్నాయి. ఈ ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా పట్టించుకుని ఇక్కడి నుంచి అయినా పరిపాలన చేయమని డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. డబుల్ ఇంజిన్ అంటే ప్రజలకి బాగా సౌకర్యాలు కావాలి, ఆ సౌకర్యాలు కావాలి చెయ్యాలి అని పార్టీ తరఫున మేమందరం గట్టిగా. పార్టీ కార్యాలయం నుంచి ఆరంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దూలం నాగేశ్వరరావు, మామిళ్లపల్లి జయప్రకాష్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమంపై జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన
ఏలూరులో నిర్వహిస్తామని కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో దీని ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ప్రతి పథకానికి 7 నియోజకవర్గాల నుండి బాగా మాట్లాడే లబ్ధిదారులను ఎంపిక చేసి తీసుకురావాలని అన్నారు. సుమారు 5,000 మంది పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి ఎల్ దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల చదువులను ప్రోత్సహించేందుకే తల్లికి వందనం పథకం అమలు భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు నియోజకవర్గాన్ని 2,082 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశా ఒక ప్రకటనలో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ర్యాలీ ఆధ్వర్యం వహించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. మహిళా సంక్షేమ పథకాలను వినియోగించుకుని అభివృద్ధి చెందాలి తణుకులో నారీమణులకు హితవు పలికిన బీజేపీ రాష్ట్ర నేత్రి డాక్టర్ రేణుక. తణుకులో ఘనంగా ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం శ్రీ చైతన్య హైస్కూల్ సభలో మాట్లాడిన న్యాయమూర్తి జి స్వర్ణ. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలి పెంటపాడు మండలం దర్శిపరులో కోరిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జి రఘురాం నాయుడు. మండల కేంద్రం కాళగ్రామంలో వైసీపీ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార ర్యాలీ పాల్గొని ప్రసంగించిన పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు గూడూరి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. పెట్రోల్ ఛార్జీలతో పాటు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు నిడదవోలు వైసీపీ ర్యాలీకి నాయకత్వం వహించి ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. అమలాపురం పట్టణ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు నిర్మిస్తున్న ప్రధాన వంతెన పనులను పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన స్వామివారి శాంతి కళ్యాణం పర్యవేక్షించిన ఆలయ అధికారులు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం కళ్ళుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న ప్రజలు. ఏలూరు ధర్నాలో పాల్గొని ఆరోపించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.